ముందు నుంచి 2 రోజుల నుంచే మనం తీస్తా ఉన్నాం సార్. ఫుడ్ కార్డ్ అడ్డం పడుతుంది సార్. ఫుడ్ కార్డ్ చేయిస్తున్నాం సార్. దాన్ని ఏమంటారు? ఫుడ్ కార్డ్ తెలంగాణలో బేచారం అంటారు. అది కొంచెం మాత్రం తీసుకో ఇంకా మనం ఇది వెడల్పు వేసి మేలండి. ఎప్పుడో లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు మనకు రాయలసీమకు వర్షాలు లేవనుకున్నాము. నేను మొన్న రాత్రి నుంచి మొదలైంది. పెద్దగా లేదనుకున్నాము. పై ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షాలు పడినాయి. రాష్ట్రం అంతా దేశం అంతా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నంద్యాలలో రాత్రి కూడా రివ్యూ చేశాం. రాత్రి కూడా అందరం వచ్చి చూసాము. కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, అందరు పోలీసులు కూడా నైట్ అంతా మానిటరింగ్ చేశారు. రాత్రి అంత ఉధృతంగా రాలే, కానీ ఉదయం అయ్యేసరికి చాలా ఉధృతంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. కుందులు కూడా కుందులు నీళ్లు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి కుందు నీళ్ళు ఆదా చేస్తామని చెప్పి జగనన్న గారు జలదూరాశి దగ్గర ఈ నీళ్ళన్నీ స్టోరేజ్ చేస్తారేమో అని చెప్పి ఆడ రిజర్వాయర్ ఏర్పాటు చేశాడు. ఆ రాయి తప్పని చేయమని లేదో నువ్వు చెప్పాలా. కనీసం ఈ నీళ్ళన్నా పెట్టి ఆడ స్టోర్ చేయంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి దాదాపుగా అనాదిగా ఈ ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతం కాబట్టి ఇక్కడ పేద ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి వారికి మొదటి నుంచి కూడా ప్రభుత్వం అండగా ఉండి అన్ని కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. మన నీరు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీరు సురక్షితమైన ప్రాంతాలు పోవాల్సిన అవసరం ఉంది. వాటి వాడుకోవలసిన కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఇక్కడ ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో ప్రభుత్వం తరఫున ఏ సహకారం కావాలో మనం అన్ని చేస్తాం. వారికి సురక్షితమైన ప్రాంతాలు ఏర్పాటు చేయాలా. ఒక్కటి కూడా పొరపాటున అంటూ ఇన్సిడెంట్ జరగకూడదు. ఎవరు కూడా దీనికి బాధ్యులు కాదు. మళ్ళీ ఏదైనా జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కింద కూడా చూసాం ఇందాక కుందులు అయితే విపరీతంగా నీళ్లు పోతున్నాయి. కుందులు కూడా ఆ రోజు కుందు ఎడల్పు చేయకపోతే నంద్యాల పరిస్థితి ఏమిటది. 2017లో చంద్రబాబు నాయుడు గారు కుందులు ఎడల్పు చేశారు కాబట్టి సరే, లేకపోతే ఈ పార్టీకి బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు వచ్చేటి. మళ్ళీ ఈ పరిస్థితి ఉంది. ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిడ్జ్ కడతారన్నాడు ఆయన మహానుభావుడు కూడా. ఇంజనీరు కలెక్టర్ ఆయన విపరీతంగా కడతనే ఉన్నాడు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీకి అయితే ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. బ్రిడ్జ్ పైన నీళ్ళు వస్తే ప్రజలు అవతల పోనీ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది. ఆడ దాదాపు 10,000 మంది అన్ని నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి న్యాచురల్గా ఫుడ్స్ మంచి వాళ్ళు మంచి నీళ్ళు అవి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారికి ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ రకంగా ఆలోచన చేయాలో ఆలోచన చేసి వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం. కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ ఉన్న నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు బాధ్యత తీసుకొని ఇక్కడ వారికి ఏమేమి సదుపాయాలు కావాలో ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సాయం చేయడానికి సంతృప్తిగా ఉన్నాం. కాబట్టి నీళ్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా అధికారులు కూడా రాత్రి తిరిగినారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ప్రజలు పోమంటారు. నేను ఇల్లు వదిలేసిపోతే మా ఇంట్లో ఇబ్బంది అవుతుందని. కానీ బలవంతంగా మనం పంపాల్సిన అవసరం ఉంది. వారికి సురక్షితమైన ప్రాంతాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుందని ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం. కాబట్టి నీళ్లు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా వారికి నచ్చజెప్పి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి కావాల్సిన ఫుడ్, వాటర్ అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.